ప్రకృతిని గౌరవిద్దాం నారుమొక్క. ఉమన్ అని 8 ఏళ్ల అల్లరి పిల్లాడు ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకే కోపంగా ఉండేవాడు. అల్లరి పనులు చేయడం అతనికి చాలా ఇష్టం. ఒకరోజు అతను పక్కనే ఉన్న గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. అమ్మమ్మ అతన్ని కౌగిలించుకుని, ఎలా ఉన్నావు ఉమన్, నా ప్రియమైనవాడా అని అడిగింది. కాని ఉమన్కు అక్కడ ఉండటం ఇష్టంలేదు. ఇక్కడ ఇంటర్నెట్ లేదు, స్నేహితులు లేరు, ఆటలు లేవు అని అతను గొణుక్కున్నాడు. అమ్మమ్మ నవ్వి, రా, వెనుక పెరడు చూద్దాం, అక్కడ మా దగ్గర కొన్ని మంచి ఆటలు ఉన్నాయి అంది. ఉమన్ బయటికి వెళ్ళాడు, కాని అక్కడ ఏమీ కనిపించలేదు. అమ్మమ్మ, ఇక్కడ ఏమీ లేదు అన్నాడు. అమ్మమ్మ అతన్ని కూర్చోబెట్టి తన కథను చెప్పడం ప్రారంభించింది. ఒకప్పుడు ఈ వెనుక పెరడును చాలా ప్రేమించిన ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. అతను తన స్నేహితులతో చెట్లు ఎక్కేవాడు, పండ్లు కోసేవాడు, సరస్సులో ఈత కొట్టేవాడు. వారు రోజంతా ఆడుకునేవాడు. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ప్రతి సాయంత్రం నేను అతని కోసం వెతుకుతూ వెళ్లేదాన్ని. పడుకునే ముందు అతను తన సాహసాలన్నీ ఎంతో ఉత్సాహంగా నాకు చెప్పేవాడు. ఉమన్ కళ్ళు ఆసక్తితో మెరిశాయి. ఆ పిల్లాడు ఇప్పుడు ఎక్కడున్నాడమ్మమ్మా? అమ్మమ్మ నవ్వి ఉమన్ తండ్రివైపు వేలు చూపింది. ఆ పిల్లాడు పెరిగి అతను నీ నాన్న. ఉమన్ తండ్రి వెచ్చగా నవ్వాడు. మనం ఇంకా ఆడవచ్చు ఉమన్. ఆ ఆటలన్నీ నాకు గుర్తున్నాయి. అప్పటినుండి ఉమన్ మరియు అతని తండ్రి గ్రామంలో ఆనందంగా రోజులు గడిపారు. చెట్లు ఎక్కడం, పొలాల్లో పరిగెత్తడం మరియు ప్రజలను, ప్రకృతిని గౌరవించడం గురించి అమ్మమ్మ కథలు వినడం. ఉమన్ ఒకరోజు తాను చాలా చెట్లను నాటి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని తనకు తానుగా వాగ్దానం చేసుకున్నాడు. నైతికత. ప్రకృతి మనకు ఆనందం, ఆరోగ్యం మరియు జీవితాన్ని ఇస్తుంది. దానిని గౌరవించండి. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తుంది.